అందరికీ నమస్కారం. ఎంప్లాయీస్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్ ఈ సంచిక అందరికీ కూడా స్వాగతం. గత 2 సంచికల్లో సమాచార హక్కు చట్టం కింద సమాచారం అంటే ఏంటి, హక్కు ఏంటి, అలాగే పౌర సమాచార అధికారులు అంటే ఎవరు, తర్వాత సమాచార హక్కు చట్టం కింద వచ్చినటువంటి దరఖాస్తుల్ని మనం ఎలా పరిష్కరించాలి అనే విషయం మీద చర్చించడం జరిగింది. అలాగే సమాచార హక్కు చట్టంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి మినహాయింపులు ఏంటి, మినహాయింపులు ఎప్పుడెప్పుడు ఇవ్వాలి, ఏ రికార్డు పరంగా ఎటువంటి మినహాయింపులు ఉంటాయి, ఏ రకమైన సమాచారానికి మినహాయింపులు ఉంటాయని కూడా చర్చించడం జరిగింది. అలాగే ఎప్పుడైతే మనము ఒక సమాచార హక్కు చట్టం ద్వారా వచ్చిన దరఖాస్తుదారునికి సమాచారం ఇవ్వటం జరుగుతుందో, ఆ సమాచారం ఇచ్చిన తర్వాత ఆ దరఖాస్తుదారుడు కనుక మనం ఇచ్చిన సమాచారంతో సంతృప్తి చెందినట్లయితే కనుక ఆ సమాచార హక్కు చట్టం కింద అప్పీల్ చేసుకునేటువంటి అధికారం ఉంటుంది. అయితే ఈ సమాచార హక్కు చట్టంలో ఇంతకు ముందే మనం చెప్పుకున్నట్లుగా ఒక పౌర సమాచార అధికారి PIO ఇచ్చినటువంటి సమాచారం మీద ఫస్ట్ అప్పిలేట్ అథారిటీ అని ప్రతి కార్యాలయంలో కూడా హెడ్ ఆఫ్ ది ఆఫీస్ ఫస్ట్ అప్పిలేట్ అథారిటీగా ఉంటారు. అలాంటి ఫస్ట్ అప్పిలేట్ అథారిటీకి 30 days లోపు అప్పీల్ చేసుకోవాలి. సమాచారం ఇచ్చినటువంటి 30 days లోపు అప్పీల్ చేసుకోవాలి. ఒకవేళ 30 days తర్వాత అప్పీల్ చేసుకున్నట్లయితే కనుక ఆ అప్పిలేట్ అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రీజన్స్ కన్సిడర్ చేసి ఒకవేళ రీజనబుల్గా ఉన్నట్లయితే అలౌ చేయొచ్చు. కానీ సర్వసాధారణంగా కేవలం 30 daysలో మాత్రమే ఈ అప్పీల్ అనేటువంటిది ఎంటర్టైన్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అప్పీల్కి సంబంధించినటువంటి రూల్స్ అన్నీ కూడా సెక్షన్ 19 of RTA యాక్ట్లో ఉంటాయన్నమాట. ఈ సెక్షన్ 19లో చెప్పినటువంటి నియమ నిబంధనల మేరకు అప్పీల్ అనేటువంటిది మనం డిస్పోజ్ చేయవలసినటువంటి అవసరం ఉంటుందన్నమాట. తర్వాత ఒకవేళ మనం ఏదన్నా ఒక థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ మన కార్యాలయంలో ఒక థర్డ్ పార్టీ తన అఫీషియల్ ట్రాన్సాక్షన్స్ కోసం తన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఫైల్ చేసి ఉంటే అలాంటి ఇన్ఫర్మేషన్ కనుక మనం ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్లయితే ఆ థర్డ్ పార్టీ కూడా దానికి అబ్జెక్షన్ని వితిన్ 30 days తెలియజేసేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి వచ్చినటువంటి అప్పీల్ని 30 daysలో మనకు అప్పీల్ వస్తే ఆ వచ్చినటువంటి అప్పీల్ని మనం 30 days లోపు పరిష్కరించాలి. 30 days లోపు ఆ సమాచారానికి సంబంధించి ఆ అప్పీల్ని మనం స్వీకరిస్తున్నామా లేకపోతే ఆ అప్పీల్ని రిజెక్ట్ చేస్తున్నామా అనే విషయం తెలియజేయాలి. ఒకవేళ పౌర సమాచార అధికారి PIO ఇచ్చినటువంటి సమాచారం సరిగ్గానే ఉంది, అంతకంటే ఎక్కువ సమాచారం ఇవ్వడానికి ఏ సమాచారం లేదు అనుకున్నప్పుడు అప్పీలేట్ అథారిటీ ఒక ఆర్డర్ పాస్ చేయాలి. ది ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ బై ది PIO ఈజ్ హియర్బై కన్ఫర్మ్డ్ ఇన్ అప్పీల్. అప్పీల్లో PIO ఇచ్చినటువంటి సమాచారాన్ని ధృవీకరించడమైందని అప్పీల్ డిస్పోజ్ చేయాలి. లేదా ఒకవేళ ఏదైనా సమాచారం ఇవ్వవలసినటువంటిది ఉంది అని కనుక ఫస్ట్ అప్పిలేట్ అథారిటీ భావించినట్లయితే PIOకి ఆ మేరకు డైరెక్షన్ ఇవ్వాలి. అంతేగాని అప్పిలేట్ అథారిటీ రికార్డు తెప్పించి ఫర్నిష్ చేయవలసిన అవసరం లేదు. అప్పుడు అప్పీల్లో ఫస్ట్ అప్పిలేట్ అథారిటీ PIOకి ఒక డైరెక్షన్ ఇవ్వాలి. ది PIO is directed to give such and such information as per the RTA application dated so and so of Sri so and so అని ఒక డైరెక్షన్ అనేది ఇవ్వాలి. ఆ డైరెక్షన్ ఇచ్చిన తర్వాత PIO అలాంటి అప్పీల్ మీద తగిన సమాచారాన్ని ఇవ్వవలసినటువంటి అవసరం ఉంటుందన్నమాట. ఒకవేళ ఈ ఫస్ట్ అప్పిలేట్ అథారిటీ ఇచ్చినటువంటి సమాచారానికి కూడా ఆ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నటువంటి దరఖాస్తుదారు తృప్తి చెందకపోయినట్లయితే సెకండ్ అప్పీల్ అనేటువంటిది ఇన్ఫర్మేషన్ కమిషన్కి ఉంటుంది. అది కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో అయితే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ న్యూఢిల్లీ వారికి అప్పీల్ చేసుకోవాలి. అలాగే స్టేట్స్లో అయితే స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉంటుంది. మనకు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ మంగళగిరిలో ఉంది. సో ఈ ఇన్ఫర్మేషన్ కమిషన్కి సెకండ్ అప్పీల్ అనేటువంటి చేయటం జరుగుతుంది అనమాట. ఈ సెకండ్ అప్పీల్ అనేటువంటిది ఫస్ట్ అప్పీల్ డిస్పోజ్ చేసిన తర్వాత 90 రోజుల్లోపు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఒకవేళ 90 రోజులు దాటి అప్పీల్ చేసుకున్నప్పుడు సరైనటువంటి కారణాలు చూపించాలి. ఆ కారణాలతో కనుక ఇన్ఫర్మేషన్ కమిషన్ తృప్తి చెందినట్లయితే ఆ అప్పీల్ని ఎంటర్టైన్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో ఈ రకంగా ఒక RTA అప్పీల్ కనుక వచ్చినట్లయితే ఆ RTA అప్పీల్ని పరిశీలించి 30 రోజుల్లోపు ఫస్ట్ అప్పిలేట్ అథారిటీ పరిష్కరించవలసినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ఒకవేళ దాంతో సాటిస్ఫై కానట్లయితే
ఆ కన్సర్న్డ్ అభ్యర్థి ఎవరైతే ఉంటారో ఆ అభ్యర్థి 90 రోజుల్లోపు ఇన్ఫర్మేషన్ కమిషన్కి అప్పీల్ చేసుకుంటారు. అప్పుడు ఎప్పుడైతే ఆ ఇన్ఫర్మేషన్ కమిషన్కి అప్పీల్ వెళ్ళిందో ఆ కమిషన్ నుంచి సంబంధిత పిఐఓకి అలాగే ఫస్ట్ అప్లైట్ అథారిటీకి ఇద్దరికీ కూడా నోటీస్ వస్తుందన్నమాట. అలాగే డీమ్డ్ పిఐఓ అని సెక్షన్ 5 కింద ఒక రూల్ ఉంది. ఏదైనా ఒక వ్యక్తి ఒక సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసినట్లయితే ఆ పిఐఓ దగ్గర ఆ సమాచారం లేకపోవటం వల్ల సంబంధిత సెక్షన్లో ఉన్నటువంటి వ్యక్తికి మళ్ళా సమాచారం ఇవ్వండి అని కనుక ఒక డైరెక్షన్ ఇస్తే ఆ కేసుకు సంబంధించినంత వరకు ఒకవేళ ఆ అభ్యర్థి ఆ ఉద్యోగి కనుక అలాంటి సమాచారం సమయం లోపల అందించకపోతే ఆ కేసు వరకు ఆ అప్లికేషన్ వరకు ఎవరైతే రెగ్యులర్ పిఐఓ ఉన్నాడో ఆ రెగ్యులర్ పిఐఓ మీద కాకుండా డీమ్డ్ పిఐఓగా ఎవరైతే సమాచారం ఇవ్వలేదో ఉద్యోగి ఆయన్ని డీమ్డ్ పిఐఓగా భావించి ఆయనకు కూడా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అలా ఫస్ట్ అప్లైట్ అథారిటీ, పిఐఓ ఆర్ డీమ్డ్ పిఐఓ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ నోటీసులు జారీ అవుతాయి. ఈ నోటీసులు జారీ అయిన తర్వాత మనము ఆ సమాచార కమిషన్కి మన తరఫు నుంచి దాంట్లో సంబంధించిన వివరణ ఒక అఫిడవిట్ రూపంలో సమర్పించాలి. ఆ అఫిడవిట్ అనేది ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్లో సమాచార కమిషన్ నుంచి మనకు వస్తుంది. ఆ సమాచారం అనేటువంటిది ఆ అఫిడవిట్ రూపంలో ఎవరిచ్చారు, ఎన్ని రోజులకు మీరు డిస్పోజ్ చేశారు, ఒకవేళ రిజెక్ట్ చేస్తుంటే ఎందుకు రిజెక్ట్ చేశారు, దానికి రీజన్స్ ఏంటనేటువంటివి సమాచార కమిషన్ని ఈ పిఐఓ కానీ అప్పిలేట్ అథారిటీ కానీ సాటిస్ఫై చేయవలసి ఉంటుందన్నమాట. అలా సాటిస్ఫై చేయలేని సందర్భంలో ఖచ్చితంగా ఈ సమాచార హక్కు చట్టం కింద సమాచార కమిషన్కి ఈ పిఐఓ మీద కానీ అప్పిలేట్ అథారిటీ మీద కానీ పెనాల్టీ విధించే అధికారం కూడా ఉంటుంది. రోజుకి 250 రూపాయల చొప్పున 25,000 రూపాయలకు మించకుండా నగదు పెనాల్టీ విధించే అధికారం ఉంటుంది. అలాగే దీంతో పాటుగా సంబంధిత పిఐఓ మీద కానీ లేకపోతే అప్పిలేట్ అథారిటీ మీద కానీ డిసిప్లినరీ యాక్షన్ క్రమశిక్షణా చర్యలకు కూడా సిఫార్సు చేసేటువంటి అధికారం సమాచార కమిషన్కి ఉంటుందని మన అందరూ తెలుసుకొని సమాచారాన్ని సకాలంలో ఇవ్వవలసినటువంటి అవసరం అయితే ఉన్నదన్నమాట. సో ఇలా ఈ సమాచార కమిషన్కి ఎప్పుడైతే మనకు నోటీస్ వచ్చిందో ఆ నోటీసు ఆధారంగా మనం ఒక అఫిడవిట్ తయారు చేసి ఒక లెటర్ పెట్టి ముందుగా కమిషన్కి మనం ఈమెయిల్ ద్వారా అలాగే హార్డ్ కాపీ కూడా పంపించవలసినటువంటి అవసరం ఉంటుందన్నమాట. మన రిప్లై పంపించిన తర్వాత ఏ రోజునైతే మనల్ని హాజరవ్వమని నోటీస్ ఇచ్చారో ఆ రోజున మనం వ్యక్తిగతంగా అయినా హాజరు కావచ్చు, లేదా వర్చువల్ మోడ్లో కూడా మనం ఆన్లైన్ ద్వారా కూడా సమాచార కమిషన్ ముందు హాజరవ్వచ్చు. ఒకవేళ ఆన్లైన్ ద్వారా హాజరవ్వాలని కనుక మనం నిర్ణయించుకున్నట్లయితే 3 రోజులు ముందుగా కనీసం సమాచార కమిషన్కి మనం సమాచారం ఇవ్వాలి. ఇలా మేము ఆన్లైన్ మోడ్లో అటెండ్ అవ్వదలుచుకున్నాం కాబట్టి మాకు ఆన్లైన్ యాక్సెస్ ఇవ్వండి అని చెప్పి అడిగితే వాళ్ళు మనకి లింక్ షేర్ చేస్తారు. ఆ లింక్లో మన సమాచార కమిషన్ ముందు వర్చువల్ మోడ్లో కూడా హాజరై మన యొక్క వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం మరీ ముఖ్యంగా ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి ఏంటంటే మనం సమాచార కమిషన్ అప్పీల్ వచ్చినప్పుడు సమాచార కమిషన్ ముందు హాజరయ్యేటప్పుడు ప్రతి పిఐఓ అండ్ ప్రతి అప్పిలేట్ అథారిటీ కూడా కొన్ని రికార్డ్స్ తోటి హాజరు కావాలి. ఒకటి, ఆ కేసులో మనం ఇచ్చినటువంటి రిప్లైకి సంబంధించిన అఫిడవిట్ కాపీ ఒకటి తీసుకెళ్ళాలి. అలాగే మన కార్యాలయంలో ప్రతి పిఐఓ కూడా ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలి సమాచార హక్కు చట్టం కింద తనకు వచ్చినటువంటి దరఖాస్తుల వివరాలు. కాబట్టి ఆ రిజిస్టర్ కూడా పట్టుకొని వెళ్ళాలి, ఆ రిజిస్టర్ చూపించాలి. అలాగే ఫస్ట్ అప్పిలేట్ అథారిటీ కూడా ఒక రిజిస్టర్ అప్పీల్ మీద సంబంధించి ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. ఆ రిజిస్టర్ కూడా పట్టుకొని వెళ్ళి ఆ సమాచార కమిషన్ వారు కోరినట్లయితే ఖచ్చితంగా ఈ 2 రిజిస్టర్లు మనం చూపించవలసినటువంటి అవసరం ఉంటుంది. మూడోది వచ్చేసి మన కార్యాలయం నుంచి ఆ సమాచార హక్కు చట్టానికి సంబంధించినటువంటి ఆ సమాచారం డిస్పాచ్ చేసినటువంటి డిస్పాచ్ రిజిస్టర్ కాపీ కూడా తెమ్మని చెప్పేసి డిస్పాచ్ రిజిస్టర్ని కూడా పట్టుకురమ్మని చెప్పేసి ఆ నోటీస్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి సమాచార కమిషన్ నుంచి మనకు నోటీస్ వచ్చినట్లయితే ఒకటి మనం వారికి ఇచ్చినటువంటి రిప్లై, రెండోది వచ్చేసేమో మన కార్యాలయంలో నిర్వహించేటువంటి సమాచార చట్టానికి సంబంధించి ఆర్టీఏ అప్లికేషన్ రిజిస్టర్, అలాగే ఫస్ట్ అప్పిలేట్ అథారిటీ నిర్వహించే ఫస్ట్ అప్పీల్స్ రిజిస్టరు, తర్వాత మూడోది వచ్చేసి డిస్పాచ్ రిజిస్టరు. ఈ 3 తీసుకొని వెళ్ళి మనం వ్యక్తిగతంగా హాజరై లేదా ఆన్లైన్ మోడ్లో అయినా వర్చువల్గా హాజరై మన యొక్క వివరణని ఇవ్వవలసినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ మనం ఇచ్చిన వివరణతో కనుక కమిషన్ తృప్తి చెందినట్లయితే ఫర్దర్ యాక్షన్ అనేటువంటిది డ్రాప్ చేయడం జరుగుతుంది.
కాబట్టి ఈ వివరాలని తెలుసుకొని సమాచార హక్కు చట్టం కింద ఫస్ట్ అప్పీలేట్ అథారిటీకి అప్పీల్ వచ్చినప్పుడు 30 days లోపు డిస్పోజ్ చేయాలి. అలాగే కమిషన్ నుంచి వచ్చినప్పుడు సరైన సమాధానం ఇచ్చి కమిషన్ ముందు హాజరై మన వివరణ అనేది ఇవ్వవలసినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత చాలామంది కూడా ఈ సమాచార కమిషన్ కింద దరఖాస్తులు వచ్చినప్పుడు ఆ దరఖాస్తు సొమ్ముని ఏం చేయాలి అని అడుగుతున్నారు. దానికి సంబంధించి మనకు ప్రభుత్వం ఒక హెడ్ ఆఫ్ అకౌంట్ ఇచ్చింది. మనకు వచ్చినటువంటి దరఖాస్తు ఫీజు కానీ లేదా సమాచార హక్కు చట్టం కింద మనం ఇచ్చే సమాచారం కోసం దరఖాస్తుదారులు మనకి చెల్లించినటువంటి ఫీజు కానీ మనం గవర్నమెంట్ హెడ్ ఆఫ్ అకౌంట్కి చలానా కట్టాలి. ఆ హెడ్ ఆఫ్ అకౌంట్ ఏంటంటే 00706011800102. ఈ హెడ్ ఆఫ్ అకౌంట్కి మనం సరైన చలానా కట్టి ఆ చలానా కాపీ కూడా సమాచార కమిషన్ అడిగినట్లయితే చూపించాలి. ఇది అప్పీల్కి సంబంధించినటువంటి వివరములు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ మిత్రులైన ఉద్యోగులు ఉపాధ్యాయులందరికీ షేర్ చేయండి. ఇంతవరకు మీరు ఎంప్లాయీస్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే సంచికలో సమాచార హక్కు చట్టం కింద నిర్వహించవలసినటువంటి రికార్డులు, ముఖ్యమైన రికార్డులు ఏ ఉంటాయో వాటి గురించి కూడా తెలియజేయడం జరుగుతుంది. సర్వే జన సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో.